హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ వ్లాగ్స్. నేను ఈరోజు వీడియోలో పల్లీ పకోడీ చేస్తున్నానండి. ఈ పల్లీ పకోడీ కోసం కావలసిన పదార్థాలు: పల్లీలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడా సాల్టు, కారం, చిటికెడు పసుపు, శనగపిండి, అలాగే కొద్దిగా బియ్యం పిండి. ముందుగా పల్లీల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్లోకి పసుపు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, సన్నగా తరిగిన కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, 3 టీ స్పూన్ల వరకు శనగపిండి, 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి పల్లీ పకోడీ. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, ఇలా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పొయ్యి మీద పెట్టుకుని నూనె కాగిన తర్వాత ఈ పిండిని కొద్దిగా తీసుకుని పకోడీలాగా వేసుకోవాలి. సాయంత్రం పూట స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వేసిన వెంటనే కదపకూడదండి. 1 నిమిషం వేగిన తర్వాత కలుపుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకున్నాక అదే నూనెలో కొద్దిగా కరివేపాకు వేయించుకుందామండి. ఈ కరివేపాకు వేగిన తర్వాత తీసేసుకొని మనం ముందుగా రెడీగా ఉంచుకున్న పల్లీ పకోడీలోకి ఈ కరివేపాకుని వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పల్లీ పకోడీ రెడీ అయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.